అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ మధ్య వర్షాకాలము, సీజనల్ వ్యాధులు అవి ఎక్కువవుతున్నాయి. దాని గురించి అందరికీ అవేర్‌నెస్ కోసం కొన్ని విషయాలు చెప్దామని. ఇప్పుడు వైరల్ జ్వరాలు ఎక్కువైపోయినాయి. టైఫాయిడ్, డెంగ్యూలు ఇట్లాంటి కేసెస్ అన్నీ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అవి ఈ టైంలో ప్రబలుతూ ఉంటాయి ఎక్కువ కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్దామని మెయిన్. మనం తీసుకునే ఆహారం అనేది బయట ఆహారం తీసుకోకుండా ఇంట్లోనే ఆహారం అది తీసుకుంటే మంచిది. బయటికి వెళ్ళొచ్చిన తర్వాత చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవటము. ఇప్పుడు బాత్రూమ్‌కి అది వెళ్ళొచ్చిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ అది చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవటము. ఇంటి చుట్టూతా పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవటం. ఇంకా కాచి చల్లార్చిన నీళ్లు తాగటము. దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఎక్కడైతే ఉన్నాయో అవి మన మున్సిపల్ శాఖ వారికి చెప్తే వాళ్ళు దోమలకి మందులు అవి కొట్టించడం చేస్తారు. అండ్ వాటికి సంబంధించినవి కూడా మనం కొంచెం మస్కిటో నెట్స్ కానివ్వండి, దోమలు కొట్టకుండా ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. డెంగ్యూ కేసులు కూడా మనకి నోట్ అవుతున్నాయి కాబట్టి ఒకటి అలా అయినా కానీ అవి కూడా రాకుండా ఉండాలంటే మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే బాగుంటుంది. దీనికి సంబంధించి ఇంకా కూడా ఏమన్నా ఉంటే కూడా మేము ఎప్పుడూ కూడా వైద్య సిబ్బంది అంతా కూడా అందుబాటులో 24 గంటలు ఉంటున్నాము. ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా, జ్వరం ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఏ చిన్న అనుమానం ఉన్నా కానీ జ్వరం వచ్చింది 2 రోజులు, 4 రోజులు లేదా ఒక వారం రోజులు చూద్దామని ఇంట్లో ఉండకుండా వచ్చిన రోజు లేదా మరుసటి రోజైనా కానీ ఖచ్చితంగా వచ్చి జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, ఏదైనా ఆయాసం కానీ, వాంతులు కానీ, ఎక్కువ విరోచనాలు అవటం కానీ ఇట్లాంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి వచ్చి డాక్టర్ల దగ్గర చూయించుకొని తగిన వైద్యం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మేము ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాము. దయచేసి ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.